వివాహం చేసుకొని పిల్లలు కని దేవునితో నడుస్తూ ఉన్నాడు. అతని పేరు హానోకు. ఆదికాండం 5వ అధ్యాయం 21వ వాక్యం నుంచి 24 వాక్యాల వరకు. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషీలను కనెను. అంటే ఇతను 65 సంవత్సరాల వయసులో కుమారుని కన్నాడు. హానోకు మెతుషీలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. అంటే మెతుషీల అతనికి పుట్టిన తర్వాత ఇంకా 300 సంవత్సరాలు దేవునితో నడుస్తూ ఉన్నాడు. అంటే దేవుని సహవాసం అతనితో ఉంది. దేవుడు నీతి న్యాయములు కలిగిన వాడు, పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆయనతో నడవడం అంటే ఆయనలాగా బతకాలి. ఒక వ్యక్తికి ఎలాంటి అలవాట్లు ఉంటాయో అలాంటి అలవాట్లు కలిగిన వ్యక్తులే స్నేహితులు అవుతారు. నీతిమంతుడు దుష్టునితో స్నేహం చేయలేడు. దుష్టత్వంలో జీవిస్తున్న వ్యక్తి కూడా నీతిమంతునితో స్నేహం చేయలేడు. ఒకవేళ స్నేహం చేయాలని చూసినా ఆ స్నేహం కొన్ని రోజుల వరకు నడుస్తుంది. అతని ఆలోచనలు ఇతని ఆలోచనలు కలవనందువలన ఇద్దరు విడిపోతారు. అయితే పరిశుద్ధమైన దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు. ఆయనతో హానోకు నడవడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే దేవునిలో ఉండే లక్షణాలు హానోకులో ఉంటేనే తప్ప 300 సంవత్సరాలు దేవునితో నడవలేడు. 30 రోజులు స్నేహం ఉంటుంది కొంతమందికి 30 సంవత్సరాలు ఉంటుంది. అయితే హానోకు జీవితంలో మాత్రం 300 సంవత్సరాలు దేవునితో నడుస్తూ ఉన్నాడు.